పేరట శుభాభివందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానం, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని. మినిస్ట్రీ అంతా కూడా అన్ని సంఘాల్లో దైవజనులందరూ వాత్సల్యపూర్ణుడైన దేవుని యొక్క ప్రేమను లోతుగా వివరించారు, అనుభవించారు, ఆనందించారు. విశ్వాసులందరూ దేవుని యొక్క సంపూర్ణ వాత్సల్యత అంటే మాతృమూర్తి యొక్క మమకారము కంటే కూడా ఉన్నతమైనటువంటి ప్రేమ, కల్మషం లేని కన్నతల్లి ప్రేమ కంటే కూడా చాలా నిర్మలమైనటువంటి ప్రేమను కృప ద్వారా అనుభవిస్తూ ఈ ఆఖరి మాసం వరకు మనమంతా నడిపించబడ్డాం. ఇంకొక 4 రోజులు కూడా నిత్యమైన కృపతో దేవుడు చూపే వాత్సల్యతను, ఆ వాత్సల్య పూర్ణుడు వాగ్దాన నెరవేర్పుగా మన జీవితాల్లో చేసే కార్యాలను మనం అనుభవించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా కుటుంబంతో కలిసి సంఘములో ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మాట ఇచ్చిన మహిమగల దేవుడు అందరి జీవితాలలో అమూల్యమైన వాగ్దానాన్ని స్థిరపరిచి నెరవేర్చి ఘనకార్యాలు జరిగించునుగాక. నేను ప్రార్థన చేస్తా. ఈ సంవత్సరంలో ప్రతి నెల దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాగ్దానాన్ని నేను క్లుప్తంగా చెప్తాను. అందరూ చక్కగా వినండి, విధేయత చూపండి, విశ్వసించండి. గొప్ప కార్యాలు దేవుడు మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో జరిగించునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నారు. అందరి విశ్వాసంతో ఆమేన్ చెప్పుకుందాం గట్టిగా. ఆమేన్, ఆమేన్. నీ యందు జాలిపడు యెహోవా, నీ యందు కనికరపడుచున్న యెహోవా నీకు సెలవిస్తూ ఉన్నటువంటి శుభవాగ్దానం, శ్రేష్టమైనటువంటి మాట. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కృపా నిధి అయినటువంటి దేవుడు. ఈ సంవత్సరం ఆఖరిలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనలందరినీ ప్రేమించి మనందరి హృదయాలలో కృపను ఒక ప్రవాహంలాగా ప్రవహింపజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కృపా ప్రవాహం అందరినీ దర్శించేటట్లుగా, అందరి జీవితాల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేటట్లుగా విడువని కృపను విస్తారంగా కుమ్మరించాలని ఆశిస్తూ ఉన్నట్లుగా ఈ లేఖనంలో మనం గమనిస్తాం. ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి.
చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు స్వయంగా మన పితరులతో మాట్లాడినట్లుగా ఈ వాక్యాన్ని మనం గమనిస్తాం. విశ్వాస జీవితంలో రక్షణ పొందినటువంటి మనం సహవాసములో, ఉపదేశములో నిలిచి ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవిస్తూ, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ, విశ్వాసంలో వృద్ధి పొందుచు, దినదిన ప్రవర్ధమానంగా లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా నడిపించబడి నిరీక్షణతో నిత్యత్వాన్ని సిద్ధపడుతున్న మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతారు. ఎంతోమంది మనకు స్నేహితులుగా మార్చబడతారు. ఎంతోమంది మనకు సన్నిహితంగా ఉంటారు. ఎంతోమంది మన జీవితంలో కొండంత అండగా, ఆసరాగా నిలబడి మనల్ని బలపరుస్తారు, ధైర్యపరుస్తారు, సహాయం చేస్తారు, ఆదుకుంటారు, ఆదరిస్తారు. మన ఆనందంలో వాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటారు. వారిని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పర్వతాల్లాగా మీ జీవితంలో చాలామంది మీకు తోడుగా ఉండి ఉండవచ్చు. పర్వతాలు పరిశుద్ధ గ్రంథంలో ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి పర్వతాలు, తొలగిపోతున్న పర్వతాలు, కదిలిపోతున్నటువంటి మెట్టలు దేనికి సాదృశ్యంగా రాయబడ్డాయి అని అంటే, సాధారణంగా బైబిల్ చరిత్రలో పర్వతాలు అనేవి స్థిరత్వానికి, శాశ్వతమైనటువంటి స్థితికి, మహిమకు గుర్తుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. పర్వతాలు అనేవి స్థిరత్వానికి, పురాతన కాలము మొదలుకొని ఉన్నటువంటి, ఎంతో కాలంగా ఉన్నటువంటి అనుభవాలకి సాదృశ్యంగా ఈ పర్వతాలు మనం గమనిస్తాం. పర్వతాలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా స్థిరంగా ఉంటాయి, అత్యున్నతంగా వ్యాప్తి చెంది ఉంటాయి పర్వత శ్రేణులు. మన జీవిత పయనంలో కూడా మనతో స్థిరంగా శాశ్వత కాలం ఉండేటట్లుగా, మన మహిమకు కారణంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయా సమయాల్లో, సందర్భాలలో, పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడినప్పుడు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మనకి అండగా ఉంటారు, మనకి ఆధారంగా ఉంటారు. మన బలం, మన బలగం, మన ధైర్యం, మన ఆశ అంతా వాళ్ళే. ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్తారు, భుజం తట్టి ప్రోత్సహించి బలపరుస్తారు. వాళ్ళు మనకి అండగా ఉన్నంత కాలం మన జీవితంలో కదిలించబడే పరిస్థితి ఉండదు. దేవుని మహాకృపను బట్టి పర్వత శ్రేణుల్లాంటి బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను దేవుడు మాకు అనుగ్రహించాడు అని చాలాసార్లు మనం సంతోషపడ్డాం. ఎవరిని చూచుకుని మనం ధీమాతో పర్వాలేదు అనుకున్నామో, అలాంటి పర్వత శ్రేణులాంటి వాళ్ళు ఆయా సందర్భాల్లో మన యుద్ధ నుంచి తొలగిపోవచ్చు, కదిలిపోవచ్చు, మనకి దూరం కావచ్చు.
అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. పర్వతాలు తొలగిపోతున్నాయి, మెట్టలు గుట్టలు గట్టులాగా ఉండి ఏ కీడులు మన మీదకి రాకుండా, ఏ విస్తార జలప్రవాహాలు మన మీదకి పొర్లి రాకుండా, ఎటువంటి ఆపదలు అపాయాలు మన యొద్దకు రాకుండా మెట్టల్లాగా గుట్టల్లాగా గట్టులాగా ఆనకట్టలాగా ఉండి మనల్ని సంరక్షిస్తూ మనల్ని భద్రపరుస్తూ మనల్ని కనుపాపోలే కాపాడుచున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తత్తరిల్లిపోవచ్చు, గజగజ గజగజ వణికిపోవచ్చు, అజ్ఞానంలోనికి దిగజారిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకి నిరాశ, భయము, ఆందోళన, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లి వణికి కదిలిపోయే పరిస్థితులు సంభవించిన నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ ఆసక్తిగా ఆలకించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరలా ఒక 5-6 సార్లు చదవండి. 46వ కీర్తన మొదటి నుంచి చివరి దాకా 2-3 సార్లు బాగా చదవండి. ఆ కీర్తనలో ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలు, ధైర్యాన్ని నింపే మాటలు, బలపరిచే మాటలు, భయములన్నిటిలో నుంచి విడిపించే శ్రేష్టమైనటువంటి వాక్కులు అక్కడ రాయబడ్డాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి వివరాలు చెప్తాను, గమనించండి. యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత వాక్యంలో ఏమని రాయబడిందంటే, భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినను, జలముల ఘోషకు, జలముల యొక్క శబ్దానికి నురుగులు కక్కుతూ ఆ పొంగు చేత మునిగిపోయినటువంటి సముద్ర జలరాశులలో మునిగిపోయినటువంటి మహాపర్వతాలు కూడా కదిలిపోయినా, బద్దలుగా విచ్ఛిన్నమైపోయినా, శిథిలమైపోయినా సరే మనము భయపడము అనే మాటలు అక్కడ మనం గమనిస్తాం. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఎంత ఉన్నతమైన పర్వతాలైనా, ఎంత గొప్ప వ్యక్తులైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళైనా, ఎంత ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఒకానొక సమయంలో ఆపద కాలములో జలరాశుల్లో మునిగిపోయే ప్రమాదం, కాలగర్భంలో కనబడకుండా కనుమరుగైపోయే పరిస్థితులు సంభవించవచ్చు. అజ్ఞాతములో ఉన్నారు, మరుగై ఉన్నారు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారులే, వాళ్ళకేం భయం, వాళ్ళకేం బాధ, వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళు స్థిరమైన వాళ్ళు, వాళ్ళు ప్రభావం కలిగిన వ్యక్తులు అని మనం భావిస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, ఆ పర్వతాలు, నీట మునిగిన పర్వతాలు కూడా ఆ నీటి పొంగుకి, తరంగాల సవ్వడికి బద్దలైపోతున్నాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ జీవితంలో మీరు ఎవరి మీద అయితే ఆధారపడ్డారో, ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నారో, ఎవరైతే మీకు అండగా ఉంటారని, ఆధారమై ఉంటారని
ఆపదలో ఆదుకుంటారని, ఇబ్బందుల్లో ఆశ్చర్యకరమైన సహాయం చేస్తారని నిరీక్షణతో వాళ్ళ మీద ఆనుకున్నారో వాళ్ళు కూడా కొన్నిసార్లు మునిగిపోవచ్చు, కనుమరుగైపోవచ్చు, తొలగిపోవచ్చు, బద్దలుగా విడిపోవచ్చు. ప్రతికూల పరిస్థితులు వారి జీవితాల్లో సంభవించవచ్చు. అయితే ఈ రాత్రి మీరు గమనించండి, మీ జీవితంలో కూడా పర్వతాలు తొలగిపోయినట్లుగా, స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయినా, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సంక్షోభాలు, అనుకోని విపత్తులు మీకు సంభవించి భయంతో గజగజ వణికిపోతూ ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నా సరే, దేవుడు ధైర్యపరిచే మాటతో, ఆదరించే మాటతో ఈ ప్రశస్తమైన సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నా కృప నిన్ను విడిచిపోదు. అందరు చెప్పండి గట్టిగా, నా కృప నిన్ను విడిచిపోదు. బలమైన వ్యవస్థలు, ప్రభుత్వాలు, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ శక్తులు కదిలిపోవచ్చు, తొలగిపోవచ్చు, దూరమైపోవచ్చు, కాలగర్భంలో కలిసిపోవచ్చు. కానీ దేవుని కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టదు, సంఘములో రక్షణ పొందిన ఏ ఒక్కరిని విడిచిపెట్టదు. విడువని కృప, విస్తారమైన కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఊహించని సంఘటనలు జరిగినప్పుడు, పర్వత శ్రేణులు తొలగిపోయినప్పుడు, మెట్టలు తత్తరిల్లి స్థానభ్రంశం చెందినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మనుషులు కూడా మనల్ని విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. పరిస్థితులు మారొచ్చు కానీ దేవుని ప్రేమ మారదు, దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు భద్రతను ఇచ్చే వ్యవస్థలు కొట్టుకుపోవచ్చు, కనుమరుగైపోవచ్చు. నీ బాధ్యతలన్నీ భరించేవాళ్ళు నీకు దూరమై కంటికి కనబడనంత దూరంగా వెళ్ళిపోవచ్చు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడి, జీవితం అంతా చీకటమయంగా చెయ్యబడి, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో మీరున్నప్పుడు, ఒంటరిగా విలపిస్తూ, కృంగి కృషించి నిరాశల చెరలో నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు ప్రభు యొక్క మెల్లనైన స్వరం వినబడుతుంది. ఏమనంటే, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ వాగ్దానం అన్కండిషనల్ ప్రామిస్, షరతులు లేని వాగ్దానం. ఎటువంటి షరతులు వర్తించవు. కృప అనేది ఉచితంగా అనుగ్రహించబడేది. కృప అనేది అనంతం, తరిగిపోయేది కాదు, తగ్గిపోయేది కాదు, వాడే కొలది అయిపోయేది కాదు. కృప అనేది అర్హత లేని వారికి అనుగ్రహించబడే అద్భుతమైన దైవ శక్తి. కాబట్టి మీరు ఉచితంగా దేవుడు చూపుతున్న కృపను, అనంతమైనటువంటి కృపను, అతి విస్తారమైనటువంటి కృపను, ధారాళంగా మంచు వలె దిగివస్తున్న కృపను మీరు అనుభవించినట్లయితే, ఆ కృపతో కప్పబడినట్లయితే, కృపచేత ఆవరించబడినట్లయితే మీ జీవితం చాలా ధైర్యంగా ఉంటుంది. ఆదరించబడతారు, బలపరచబడతారు, స్థిరపరచబడతారు. భయపడకుండా అన్ని విషయాల్లో విజయోత్సవాలతో నడిపించబడతారు. ఎందుకు
పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు చెప్తున్నాడు అని అంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట రాయబడిందండి. ఆ మాట చదువుకుందాం, చూడండి. ఇర్మియా గ్రంథం 31:3. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం సంతోషంగా. ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పినటువంటి ఒక చక్కని వాగ్దానం అక్కడ రాయబడింది. ఏమనంటే, శాశ్వతమైన ప్రేమతో, స్వచ్ఛమైనటువంటి ప్రేమతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో, సంపూర్ణమైన ప్రేమ, అవధులు లేని అపారమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నా కృప నిన్ను విడిచిపోదు, విడువకని ఎడల కృప చూపుచూ ఉన్నాను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, మనుషుల ప్రేమ మారొచ్చు, పరిస్థితులను బట్టి ప్రేమ తగ్గిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు, ఎప్పటికీ మారదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానం, ఈ ఓదార్పు మాట దేవుడు మన పితరులకు ఇచ్చాడు అని అంటే, వాళ్ళు అప్పటికే భయంకరమైన పాపంలో పడిపోయారు, అప్పటికే విగ్రహారాధన వైపు తిరిగిపోయారు, అప్పటికే భయంకరమైనటువంటి మానసిక సంఘర్షణ అనుభవిస్తూ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుని యొక్క ప్రేమ ఆప్యాయతలు మాకు దూరమైపోయినాయి అని బాధపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళే పరిస్థితులు. ఆ చెరలోనికి వెళ్ళబోయే ముందుగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఎలాంటి బలహీనతల్లో ఉన్నా, జీవము గల దేవుణ్ణి విడిచి విగ్రహాల వైపు తిరిగి వాటికి ధూపం వేయచ్చు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నా, తిరుగుబాటు చేసే ప్రజలుగా వ్యతిరేకమైన మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నా, మీ జీవితంలో మీరు చెరలో ఉన్నా, స్వతంత్రులుగా ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, సమృద్ధిలో తులతూగుతూ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా ప్రేమ మారదు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక పర్వతాలు తొలగిపోయినా, నెట్టలే తత్తరిల్లినా నా కృప మాత్రం మిమ్మల్ని పొర్రపాటున విడిచిపెట్టదు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువక మన ఎడల కృప చూపుతా ఉన్నాడు. ఎలాంటి కృప చూపుతున్నాడు అనంటే, బైబిల్ చెప్తుంది, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. దావీదు అనే భక్తుడికి ఏ విధమైన కృపలను దేవుడు అనుగ్రహించాడో, ఏ విధమైన కృపలతో నింపుతూ వచ్చాడో, కృపలతో బలపరుస్తూ వచ్చాడో, అదే విధమైనటువంటి కృప, శాశ్వతమైనటువంటి కృప, మహాకృప, దూరము కాని కృప. తప్పు చేసినా తనయుడిలాగా భావించి హక్కును చేర్చుకొని శిక్షించి దండించి మరలా తన వైపు తిప్పుకొని మరలా స్థిరపరిచే అపారమైన కృప, శాశ్వతమైనటువంటి కృప దావీదుకి ధారాళంగా దేవుడు దయచేశాడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు మనతో చెప్తున్నాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప, దావీదుకు నిత్యము తోడుగా ఉండిన కృప,
దావీదును విడువని కృప, దావీదుని ఎడబాయని కృప, దావీదు మీద కుమ్మరించబడిన విస్తారమైన కృప, జీవము కంటే ఉన్నతమైన కృప, ఆకాశము కంటే అత్యున్నతమైన కృప, సర్వ మానవాళి కంటే నీ ఎడల ఎచ్చుగా ఉన్న కృప నేను మీకు కూడా చూపిస్తాను. దావీదుకి ఏ శాశ్వతమైన కృప చూపానో అదే దైవ కృప మనందరి మీద అధికముగా నిలిచి ఉండునుగాక. అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. దావీదు మీద నిలిచినటువంటి శాశ్వతమైన కృప, చెదిరిపోని కృప, తొలగిపోని కృప, విడిచిపెట్టని కృప మనందరికీ దేవుడు చూపిస్తాడు. బైబిల్లో సౌలు అనబడే ఒక వ్యక్తికి కృప దూరమైంది. కానీ దావీదుతో దేవుడు మాట్లాడేటప్పుడు చెప్తాడు, సౌలుకు నా కృప దూరమైనట్లుగా నీకు, నీ సంతతి వారికి, నీ వంశ వృక్షములో జన్మించిన వారికి నా కృప దూరము చెయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. కృప లేకపోతే మన జీవితం శూన్యం. కృప లేకపోతే మన జీవితం అంధకారమయం. కృప లేకపోతే మనం దౌర్భాగ్యులం. కృప లేకపోతే అభాగ్యులం, అనాథలం. కానీ కృపగల దేవుడు మనలను ప్రేమించి మన మీద శాశ్వతమైన కృప తరతరాలలో చూపాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, విడువని కృప నిరంతరం మీకు, మీ కుటుంబాలకు, మీకు కలిగిన సమస్తానికి తోడై ఉండునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ఒక్క 3 మాటలు, కృప ద్వారా, విడువని కృప, విస్తారమైనటువంటి కృప ద్వారా దేవుడు చేసే అద్భుతమైనటువంటి కార్యాలు మీతో చెప్తాను. అందరు చక్కగా ఆలకించండి. మొదటి మాట, కీర్తనల గ్రంథం 21వ కీర్తన 7వ శరణం. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం సంతోషంగా. దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో దేవుడు దావీదుని రక్షించాడు, దావీదుకి జయమిచ్చాడు. దావీదుకి విస్తారమైనటువంటి కొల్ల సొమ్ము అనుగ్రహించాడు. దావీదు ప్రాణాల్ని భద్రంగా కాపాడాడు. యుద్ధ భూమిలో అనుగ్రహించబడిన అత్యధిక విజయాన్ని, దేవుని కాపుదలను, దేవుని సహాయాన్ని, దేవుని యొక్క సహకారాన్ని తలంచుకొని కృతజ్ఞతతో పాడిన స్తోత్ర గీతమే ఈ 21వ కీర్తన. ఈ కీర్తనలో దావీదు చెప్పినటువంటి సుందరమైన మాట ఏంటంటే, సర్వోన్నతుని కృపచేత నీ యందు నమ్మిక ఉంచిన రాజు కదలకుండా, కూలిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా స్థిరంగా నిలిచాడు అని ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. మన జీవిత పయనంలో కూడా సర్వోన్నతుని కృప మనం పొందినట్లయితే, సత్య కృపలో నిలకడగా నిలిచినట్లయితే, ఏ ఒక్కరం కదిలించబడకుండా, చలించబడకుండా స్థిరముగా, నిలకడగా
నికరంగా నిలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆనందకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. దావీదు జీవితంలో దావీదు యొక్క శత్రువులు ఎన్నోసార్లు దావీదుని కదిలించడానికి ప్రయత్నాలు చేశారు. దావీదు రాజ్యాన్ని కదిలించాలని శత్రువులు లేచారు, కుట్రలు జరిగించారు. విస్తారమైనటువంటి సైన్యంతో దొమ్మిగా దాడి చేశారు. కానీ దావీదు రాజ్యం కదిలించబడలేదు, దావీదు ప్రాణానికి హాని కలగలేదు, ఎటువంటి నష్టం అపజయం కలగకుండా కదిలించబడకుండా స్థిరపరచబడ్డాడు. ఎలా అనంటే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడేవాళ్ళు. అన్యరాజులు, సౌలు రాజు, అబ్షాలోం, అహీతోపెలు అనేవాళ్ళు చాలా సందర్భాల్లో దావీదుని కదిలించడానికి, దావీదుని కలవరపెట్టడానికి, దావీదు ప్రాణాలు తీయటానికి, దావీదు రాజ్యాన్ని భూస్థాపితం చేయటానికి ప్రయత్నాలు చేశారు. కానీ సర్వోన్నతుని కృప, సత్యకృప దావీదుని వెంటాడింది గనక ఆ కృప చేత దావీదు స్థిరపరచబడతా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో కూడా సర్వోన్నతుని కృప చేత మీరు కదలకుండా స్థిరపరచబడాలి, సత్యకృపలో సాక్షులుగా తేజరెళ్ళాలి అని మీరు కోరుకుంటే దావీదులాగా మీరు కూడా సదాకాలం దేవుని మీద నమ్మకం ఉంచాలి. బైబిల్ అంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు యుద్ధానికి బయలుదేరే సమయంలోనైనా, పరిపాలన చేసేటప్పుడు, న్యాయ తీర్పు తీర్చేటప్పుడైనా ప్రతి విషయములో, ఆత్మ సంబంధమైన ప్రతి విషయములో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ ప్రయాణాలు చేయాలన్నా, ఏ యుద్ధాలు చేయాలన్నా, ఎక్కడికి తన మకాం మార్చాలన్నా పూర్తిగా దేవుని ఆలోచన కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుని ఉన్నత ఉద్దేశాల కోసం దేవుని మీదే ఆధారపడేవాడు. కానీ తన బలం మీద కానీ, తన సైన్యం మీద కానీ, తన యుద్ధ ఆయుధాల మీద కానీ, తన రాజ్యంలోని పరాక్రమశాలుల మీద కానీ, యుద్ధ నేర్పరుల మీద కానీ ఏ రోజు దావీదు ఆధారపడలేదండి. ఆ రోజుల్లో రాజులు, మంత్రులు, ప్రధానులు, గొప్పవాళ్ళంతా కూడా తమకు కలిగిన వనరులను బట్టి, వసతులను బట్టి అతిశయిస్తూ ఉండేవాళ్ళు. అందుకని బైబిల్ చెప్తుంది, కొందరు రథాలను బట్టి, రౌతులను బట్టి అతిశయిస్తున్నారు అని. కానీ దావీదు ఏ రోజు రథాలను బట్టి అతిశయించలేదు, రౌతులను బట్టి అతిశయించలేదు, రాజ్యాన్ని బట్టి అతిశయించలేదు, సైన్యాన్ని బట్టి అతిశయించలేదు, తన కలిగిన ఆధిక్యతలను బట్టి అతిశయించలేదు. కానీ దావీదు నోట ఎప్పుడూ వచ్చే ఒక మాట ఏంటంటే, నా రక్షణ, నా వెలుగు యెహోవాయే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కూడా చెప్పే మాట, నా వెలుగు, నా రక్షణ దేవుడే. నేను ఆయన మీదే ఆధారపడతాను, నేను ఆయన మీదే ఆనుకుంటాను, అన్ని విషయంలో ఆయన్నే ఆశ్రయిస్తాను అని దేవుని మీద ఆధారపడి, దేవుణ్ణి ఆశ్రయించి,
దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడతా వచ్చాడు గనక దేవుని కృప క్షణక్షణం అనుక్షణం అవసరమైనప్పుడల్లా సమయోచితమైన కృప దావీదుకి అనుగ్రహించబడింది. ఆ కృపతో దావీదు కదలకుండా స్థిరపరచబడతా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొందరి జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, శత్రువులు లేచినప్పుడు, కుట్రలు జరిగినప్పుడు, కలహాలు కారణం లేకుండా కలిగినప్పుడు చాలామంది కదిలిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కారణం ఏంటి? బలముంది, బలగముంది, సైన్యముంది, సామంతులున్నారు, గనులున్నారు, యుద్ధాయుధాలు ఉన్నాయి, సైనిక సిబ్బంది అండదండలు ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే కొన్నిసార్లు కొంతమంది కదిలిపోవటం, కొన్నిసార్లు కొంతమంది చలించిపోవటం, భయపడిపోవటం, బలహీనపరచబడిపోవటం, మునిగిపోవటం, బద్దలైపోవటం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే కొందరి జీవితాల్లో అన్నీ ఉంటాయి కానీ అవసరమైన కృప మాత్రం ఉండదండి. అవసరమైన కృప మాత్రం ఉండదు. మన జీవితంలో ఎంత చదువున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత రాబడి ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత మంచి కుటుంబం ఉన్నా, ఎంత భక్తి భావజాలాలతో నడిపించబడుతూ ఉన్నా, అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, మనం ఎప్పుడు కూడా దేవుని వైపే చూడాలి. దేవుని మీదే నమ్మకం ఉంచితే ఖచ్చితంగా ఆయన మీద నమ్మిక ఉంచిన రాజులకైనా సామాన్యులకైనా రక్షించబడిన ప్రతి ఒక్కరికి కృప, సర్వోన్నతమైన కృప, సత్యమైన దేవుని కృప, శాశ్వతమైన దేవుని కృప తోడుగా ఉంటుంది కనుక ఎన్నడూ కదిలించబడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కొంతమంది శిష్యులను చూసి యేసు ప్రభు ఒక వ్యక్తిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అవును, మీరు అరణ్యానికి ఎందుకు వెళ్తున్నారు? ఎవరిని చూడటానికి వెళ్తున్నారు? మీకు తెలుసా ఈ సంగతి? గాలికి కదులుచున్న రెల్లును చూడటానికి వెళ్తున్నారు. అంతకు మించి మరి దేన్ని చూడటానికి వెళ్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా అసలు ఆ సంగతిని గ్రహించడానికి ప్రయత్నం చేశారా అని చెప్పాడు. ఈ గాలికి కదులుచున్న రెల్లు చూడటానికి అరణ్యానికి ఎందుకు వెళ్ళారు? భక్తులు, ప్రవక్తలు, దేశాల నుంచి ప్రజలు వెళ్ళారట. ఎవరతను? గాలి కదులుచున్న రెల్లు, అరణ్యంలో కేకలు వేయుచున్న రెల్లు ఎవరు అనంటే బైబిల్ చెప్తుంది బాప్తిస్మమిచ్చు యోహోను. యోహోను చరిత్ర మీలో చాలామంది తెలుసు. అయినా కొన్ని సంగతులు చెప్తాను చూడండి. అతడు తల్లి గర్భములో పుట్టిన మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వ్యక్తి. ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగి మహారోషంగా, వైరాగ్యంగా, పౌరుషంతో భక్తి చేశాడు, నీతిగా బ్రతికాడు, పరిశుద్ధంగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆత్మపూర్ణుడు, ప్రవక్త, స్త్రీలు కనిన వారిలో మిక్కిలి గొప్పవాడు, యేసుక్రీస్తుకు ముందుగా నడిచి మార్గాలు సరళపరిచినవాడు, అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దంగా పరిగణించబడిన వ్యక్తి, ఎంతో తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి ఒకరోజు యేసు ప్రభు తన దగ్గర బాప్తిసం పొందడానికి వస్తే, బాప్తిసం పొంది ఒడ్డుకి వెళ్తూ ఉండగా ఆ ఒడ్డు మీద ఉన్నటువంటి జనాలందరం చూసి ఏమన్నాడు తెలుసా? ఈయన
నాకంటే చాలా శక్తిమంతుడు, ఈయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పాడు. అంతవరకు బాగుంది. అయితే కొంతకాలం తర్వాత ఒక పనికి మాలిన రాణి మాటలు విని హేరోదు యోహానుని చెరసాల్లో బంధించాడు. ఆ చెరసాల్లో కఠినమైనటువంటి ఆ చెరసాల్లో దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు యోహాను తన శిష్యుల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించి ఒక ప్రశ్న అడగమన్నాడు. ఏమనంటే, రాబోవు వాడవు నీవేనా, వేరొకని కొరకు మేము కనిపెట్టాలా అని. వీళ్ళు వెళ్ళి యేసు ప్రభుని ఇదే మాట అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, గుడ్డోళ్ళు చూస్తున్నారు, చెవిటోళ్ళు వింటున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి బ్రతికించబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అని చెప్తూ, వెళ్ళి చెప్పండి, మీరు ఏ సంగతులు చూశారో, ఏ సంగతులు విన్నారో అవన్నీ చెప్పండి బాప్తిస్మమిచ్చు యోహానుకి అని చెప్తూ ఏమన్నాడంటే, మీరు అరణ్యానికి వెళ్ళేది ఎందుకు, ఎవరిని చూడటానికి, గాలి చిన్న గాలి వస్తే కదిలిపోయే రెల్లును చూడటానికే మీరు వెళ్తుంది అన్నాడు. అంటే బాప్తిస్మమిచ్చు యోహానులో నీతున్న, పరిశుద్ధత ఉన్న, పరిశుద్ధాత్మ నింపుదల ఉన్న, మిడతలు అడిగితేనే ఆహారంగా భుజిస్తూ మితానుభవం కలిగి నడిపించబడుతూ ఉన్న, ఎంతో దైవావేశంతో సువార్త ప్రకటించి వేల కొలది ప్రజలకు బాప్తిస్మాలు ఇచ్చే అనుభవం ఉన్నప్పటికీ అతని జీవితంలో చిన్న చిన్న గాలులకే విశ్వాసంలో కదిలిపోతున్నాడు. యేసుక్రీస్తు మీద ఉన్న అభిప్రాయంలో కదిలిపోయాడు, ఆయన విషయంలో అభ్యంతరపడ్డాడు. అలాగే ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా మీరు చాలా నీతిగా బ్రతికినా, పరిశుద్ధంగా బ్రతికినా, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉన్న, తల్లిదండ్రులకు సంతోషం మహదానందం కలిగించిన వ్యక్తులైనా, ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగి పిల్లలను తల్లిదండ్రుల తట్టు తిప్పిన వాళ్ళైనా, జ్ఞానమును అనుసరించి నడుచుకునేటట్లు అనేకులు నీతి మార్గంలో నడిపించిన అనుభవం మీకున్నప్పటికీ, ఈ చిన్న గాలులకి మీరు కదిలిపోతే మీకు కృప లేదు, మీరు నిత్య జీవానికి నిర్ణయించబడిన వ్యక్తులు కాదు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక రక్షణ పొందినటువంటి దేవుని పిల్లల జీవితాల్లో సేవకులకైనా, విశ్వాసులకైనా, సీనియర్లకైనా, జూనియర్లకైనా కొన్ని విధాల శ్రమలు, శోధనలు, ఇరుకు ఇబ్బందులు, ఆటుపోట్లు, అనుకోని విపత్తులు సంభవించవచ్చు. ఆర్థిక నష్టాలు జరగవచ్చు, ఆరోగ్య సంక్షోభాలు సంభవించవచ్చు, అనుకోని విపత్తులు సంభవించవచ్చు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం కదిలించబడకుండా స్థిరంగా నిలిచి దేవుని కృపలో వర్ధిల్లాలంటే బైబుల్ చక్కగా చెప్తున్న మాట, సర్వోన్నతుని కృపచేత రాజు కదలక నిలిచుంటున్నాడు, అతడు స్థిరపరచబడి శాశ్వత కృపతో స్థిరపరచబడుతూ ఉన్నాడు. ఈ డిసెంబర్ నెలలో దేవుని యొక్క కృప, సర్వోన్నతుని కృప చేత మీరు స్థిరపరచబడుదురు గాక. మీ సంతతిలో ప్రతి ఒక్కరూ స్థిరపరచబడుదురుగాక. మీ రాజ్యం స్థిరపరచబడునుగాక. మీ సింహాసనం స్థిరపరచబడునుగాక. జీవనోపాధి నిమిత్తం మీకు ఇచ్చిన ప్రతి చేతి పని స్థిరపరచబడునుగాక. మీకు కలిగిన వనరులన్నీ దేవుడు స్థిరపరుస్తాడు.
ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా, ఎలాంటి గాలులు విసిరినా, తుఫానులు చెలరేగినా, అష్ట కష్టాలు అనుభవిస్తున్న పరిస్థితుల్లోనైనా, పడరాని పోట్లు మీరు పడుతున్నా సరే మీరు కదిలించబడకుండా స్థిరంగా ఉండాలంటే ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రభు చెప్తున్నాడు, సర్వోన్నతుని కృప మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుని యందు నమ్మిక ఉంచి ఆ కృపచేత ఆవరించబడి, ఆ కృపచేత ఆదరించబడి, ఆ కృపచేత ధైర్యపరచబడి ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవిత పయనంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలిపోరు, పడిపోరు, కదిలించబడకుండా స్థిరపరచబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు మంచి ఆశలను మనకు కలుగజేసిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరుచునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. వాగ్దానం గుర్తుపెట్టుకోండి, పర్వతాలు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు. విడువని కృప ద్వారా కలిగే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ రాత్రి నేను మీతో పంచుకుంటున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించాలి. మొదట చెప్పాను, విడువని కృప ద్వారా మీరు కదలక నిలుస్తారు, కదలక స్థిరపరచబడతారు అని. రెండో మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమ గలవాడు. యేసుక్రీస్తు సర్వాధికారి, సంఘాన్ని సంరక్షించే గొప్ప దేవుడు. ఒక ప్రక్క తండ్రి ప్రేమ, మరొక ప్రక్క సర్వాధికారి సంఘాన్ని సంరక్షించే దేవుని యొక్క కృపా కాపుదల మనకు అనుగ్రహించబడుతూ ఉండగా, కృపచేత మనకి అనుగ్రహించబడే అద్భుతమైనటువంటి దీవెన ఇక్కడ ఒకటి రాయబడింది. ఏమని? కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ. శుభ నిరీక్షణ అంటే మంచి మాట ఏంటంటే మంచి ఆశ. మంచి ఆశ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు అనే మాటలు అక్కడ మీరు గమనిస్తారు. ఈ ప్రశస్త సమయంలో మీరు గనక శాశ్వతమైన కృప పొందినట్లయితే, సర్వోన్నతుని కృప పొందినట్లయితే, సత్యకృపలో నిలిచినట్లయితే, ఖచ్చితంగా ఆ కృప చేత ఒక్కొక్కరికి అవసరమైన నిత్యాదరణ అనుగ్రహించబడునుగాక. ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో రాయబడిన మాటలు చెప్తున్నాను, తలపైకి చూడండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చాలామంది జీవితాల్లో ప్రయాసపడుతున్నారు, ప్రతిఫలం దక్కట్లేదు. ఎన్నో గాలివానలతో కొట్టబడుతున్నారు, తుఫానులు చెలరేగుతా ఉన్నాయి, పెద్ద పెద్ద గాలులు, మిక్కిలి కష్టాలు, ఊహించని తుఫానులు చాలామంది జీవితంలో వచ్చి ఆ కష్టాల్లో, ఆ ప్రయాసల్లో, ఆ గాలి వానల్లో, ఆ వరద ప్రవాహాల్లో
కొట్టబడి నెట్టబడి కొట్టుకుని పోబడుతూ ఆదరణ కరువై అల్లాడిపోతూ ఉన్నారు చాలామంది. ఈ ప్రశస్తమైన సమయంలో మీ జీవితంలో కూడా ఊహించని గాలివానలు విసురుతూ ఉన్నాయా? ఎంతో నష్టం, ఎన్నో కష్టాలు, తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? నాకే ఎందుకు ఇంత ప్రయాస, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని శోధనలు? ఆదరించేవాళ్ళు లేరు, కరుణించేవాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు, అవసరాలు తీర్చేవాళ్ళు లేరు అని చాలా సమయాలలో కష్టాలు వెంటాడి వేధిస్తూ ఉన్నప్పుడు, కన్నీరు విడుస్తున్నటువంటి సందర్భాల్లో ఆదరణ కోసం అన్ని వైపులా మనం చూస్తాం, ఎవరు మనల్ని ఆదరిస్తారు అని. ఒకవేళ మీరు గాలివాలంతో కొట్టబడుతూ ఆదరణ లేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నా, లేదా రోగశయ్యి మీద ఉండి ఆదరణ కోసం ఎదురు చూస్తూ, ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ ఉండి ఆదరించేవాళ్ళు ఎవరో కానరాట్లేదు, పలకరించేవాళ్ళు, 10 రూపాయల సహాయం చేసేవాళ్ళు, పలకరించి ధైర్యపరిచి బలపరిచేవాళ్ళు ఎవరూ లేరని ఒకవేళ రోగశయ్యి మీద ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేదా ప్రియులైనటువంటి వారిని, నీవు ప్రేమించిన వారిని, నిన్ను పోషించిన వారిని, నిన్ను కనుపాపోలే కాపాడిన కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అయిన వారిని, ఆప్తులైన వారిని పోగొట్టుకొని దుఃఖంతో తల్లడిల్లిపోతూ, ఓదార్పు లేక, ఆదరణ లేక అల్లాడిపోతూ, అవస్థల పాలైపోతూ ఉన్నా సరే, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఉన్నా దేవుని యొక్క కృప మీకు అందరికీ నిత్యమైన ఆదరణ అనుగ్రహించునుగాక. దేవుడిచ్చే ఆదరణ ఎంత శ్రేష్టమైందంటే బైబిల్ చెప్తుంది, కృపచేతట దేవుడు మీ హృదయములను ఆదరించి, మన హృదయాన్ని ఆదరిస్తాడండి. మన మనస్సులో అల్లకల్లోల పరిస్థితులన్నీ తొలగించి మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాడండి. ఎప్పుడైతే హృదయం ఆదరించబడుతుందో మనసులో ఉన్న అల్లకల్లోలన్నీ అణిచివేయబడతాయో శరీరం కూడా సురక్షితంగా నిలకడగా ఉంటుంది. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి, గాలివానలతో కొట్టబడిన స్థితిని బట్టి, ఒంటరితనాన్ని బట్టి, రోగశయ్యి మీద బాగుపడతాననే నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఒకవేళ కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి విచారాలు అధికమైపోయి మీ గుండె బరువెక్కిందా? భారమైనటువంటి గుండెతో, బరువెక్కిన గుండెతో బాధపడుతూ ఉండగా మీరు నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉన్నారా? ఆ నిరాశ మీ విశ్వాసాన్ని క్రమక్రమంగా హీనపరుస్తూ, బలహీనపరుస్తూ ఉందా? ఈ ప్రశస్త సమయంలో, ఈ డిసెంబర్ మాసంలో ప్రభు మీతో చెప్తున్న మాట, కృపచేత మీకు ఏ విధమైన ఆదరణ కోరుకుంటున్నారో ఆ విధమైన ఆదరణ దేవుడు మీలో ఒక్కొక్కరికి ధారాళంగా దయచేయునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడిచ్చే ఆదరణ, కృపచేత కలిగే ఆదరణ తాత్కాలికమైనది కాదు. దేవుని ద్వారా కలిగే కంఫర్ట్, ఆదరణ, సుఖము కానీ, సంతోషం కానీ, సౌఖ్యం కానీ, నెమ్మది కానీ తాత్కాలికమైనది కాదు. తరతరాలు నిలిచి ఉండేది, శాశ్వత కాలం నిలిచి ఉండేది, తరతరాలలో నిలిచి ఉండేది అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మీ జీవితంలో మీరు కోరుకున్న ఆదరణ మీకు అనుగ్రహించబడుతుంది. ఆదరణ అంటే ఏంటి అని అంటే, గుండెల్లో ఉన్నటువంటి భయమంతా తొలగించబడుతుంది. మనసులో చెలరేగుతున్న కల్లోల పరిస్థితులన్నీ అణిచివేయబడతాయి. మిమ్మల్ని బాధించే వాళ్ళంతా మీకు దూరపరచబడతారు. మీ శత్రువులు మీ కనుచూపు మేరలో కనబడకుండా దూరమైపోతారు. మీ హృదయం నిండా సమాధానం నింపబడుతుంది. ఇలాంటి గొప్ప ఆదరణతో కృప ద్వారా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. బైబిల్లో 94వ కీర్తనలో ఒక మాట రాయబడింది. ఇటు చూడండి అందరూ. నా కాలు జారెనని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా హృదయమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిని కలుగజేయుచున్నది. ఓ చక్కని మాట. కృప దూరమైపోతే కాలు జారిపోవచ్చు, నవ్వులు పాలైపోవచ్చు, అందరి మధ్యలో అవమానపరచబడవచ్చు. కానీ కృప మనకు తోడుగా ఉంటే, కృప మనల్ని విడువక వెంటాడి ఆవరించి భద్రపరిచి బలపరిచి నడిపిస్తూ ఉంటే, జారిపోతున్న వారిని నిలబెడుతుంది కృప. పడిపోతున్న వారిని పైకి లేవనెత్తుతుంది కృప. దారి తప్పిపోతున్న వారిని సన్మార్గంలో నడిపిస్తుంది కృప. అంత మాత్రమే కాదండి, గుండెల నిండా దుఃఖం కమ్ముకొని, విచారాలు అధికమైపోయి, గుండె బలహీనపరచబడి, గుండెలో ఎవరికి చెప్పుకోలేని దుఃఖాన్ని దిగమింగుతూ, నెమ్మది కరువై, సమాధానం దూరమై, కలవరపడుతూ, కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా తిండి లేక, కుదురుగా కూర్చోలేక, నిలకడగా నిలబడలేక, అందరితో సంతోషంగా సమాధానంగా నడిపించబడలేని పరిస్థితుల్లో ఉంటే, కృపతో బలపరుస్తాడు, కృపతో ఆదరిస్తాడు. ఆయన గొప్ప ఆదరణ చేత కలవరాలన్నీ తొలగించి, కష్టాలన్నీ పోగొట్టి, కన్నీరంతా తుడిచి, మీ ప్రాణానికి నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించి, ప్రశాంతమైన జీవితం ప్రసాదించి, మిమ్మలను నవ్య సమాజములో సాక్షులుగా ప్రకాశింపజేయునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అందరూ సంతోషంగా చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ దేవుడు మన ఎడల విస్తరింపజేసిన, మన గుండెల్లో మన జీవితంలో నదిలాగా ప్రవహింపజేసిన కృపను గురించి, ఆ కృప ద్వారా కలిగే 2 అద్భుతమైన కార్యాల గురించి దైవజనుడు పౌలు చెప్తున్నాడు. ఏంటి? ఆయన తన దయా సంకల్పం చొప్పున మన ఒక్కొక్కరిలో ఆయన చిత్తమంతటిని మనకు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకు దయచేస్తూ ఉన్నాడు అనే మాటలు ఇక్కడ మీరు గమనిస్తారు. మనం దేవుని చిత్తం మనకి తెలియపరచబడాలి. ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఆ చిత్తాన్ని గ్రహించి, ఆ చిత్తానుసారంగా మనం నడిపించబడి, ఆ చిత్తమంతా నెరవేర్చి
దైవ కృపలో వర్ధిల్లుచు దేవుణ్ణి సంతోషపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితంలోనట సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచనలు పొందాలి. ఆ జ్ఞాన వివేచనలు పొందటానికి దేవుడు మనందరి ఎడల తన కృపను విస్తరింపజేయునుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరైతే విస్తారమైన కృపతో నింపబడతారో, విడువని కృపతో బలపరచబడతారో, శాశ్వతమైన కృప చేత దర్శించబడతారో వారికి దేవుడు జ్ఞానము వివేచన అనుగ్రహిస్తాడు. జ్ఞానము వివేచన ఎలా అనుగ్రహిస్తాడంటే సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. వర్ణింప శక్యము కానీ జ్ఞానమును వివేచన గల మనస్సును దేవుడు మనకి ప్రసాదిస్తాడు. జ్ఞానం అంటే ఏంటి, వివేచన అంటే ఏంటి, వివరాలు చెప్తాను. తలపైకే చూడండి. జ్ఞానం అంటే సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం. సత్యాన్ని గ్రహించడం జ్ఞానం. మరి వివేచన అంటే గ్రహించిన సత్యాన్ని అనుసరించి నడుచుకోవటమే వివేచన. సత్యాన్ని గ్రహించడం జ్ఞానం, గ్రహించిన సత్యాన్ని అవలంబించడం, అనుసరించి ఆ మార్గములో కుడి ఎడమ తొలగిపోకుండా నడిపించబట్టమే వివేచన. ఈ జ్ఞానము, ఈ సంపూర్ణ వివేచన ఎవరైతే కృప ద్వారా పొందుతారో వాళ్ళు తమ జీవితాన్ని చక్కగా కట్టుకుంటారు, తమ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటారు, మంచి చెడులను వివేచించగలుగుతారు, సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు, సన్మార్గములో సత్య మార్గములో సమాధానకరమైన మార్గాల్లో సాక్షులుగా నడిపించబడతారు. ఈరోజు అనేకులు వ్యక్తిగత జీవితాన్ని సత్యములో కట్టుకోలేకపోవటానికి, సత్య మార్గములో సాక్షులుగా నడిపించబడలేక పోవటానికి గల కారణం ఏంటంటే కృప ద్వారా అనుగ్రహించబడే ఆ సంపూర్ణమైన జ్ఞానము వివేచన లేకపోవటం. చాలామంది అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా, దుష్ట మనస్సుతో, దురాలోచనలతో, దుర్బుద్ధితో నడిపించబడుతున్నారు. ఈ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మీ అందరి మీద విస్తారమైన కృప దేవుడు కుమ్మరించబోతున్నాడు. నిత్యమైన కృప కుమ్మరించబోతున్నాడు. నదీ ప్రవాహంలాగా కృప ప్రవహింపజేయబోతున్నాడు. ఆ కృప ద్వారా అందరికీ సంపూర్ణమైన జ్ఞానము వివేచన అనుగ్రహించబడునుగాక. ఈ జ్ఞానము వివేచన లేకపోతే ఒక వ్యక్తి జీవితం ఎంత గందరగోళంగా ఉంటుందో కొన్ని విషయాలు చెప్తాను. తలపైకే చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నిప్పుకోడిని గురించి చాలా చక్కని మాట రాయబడింది. నిప్పుకోడికి రెక్కలుంటాయి, వెంట్రుకలుంటాయి. అది రెక్కలు ఆడించి చాలా సంతోషంగా ఉంటుంది. దానికి రెక్కలు, దానికి వెంట్రుకలు దట్టంగా ఉన్నాయి కాబట్టి అది వాత్సల్యం కలిగిందని మీరు అనుకుంటారేమో. సుమి, జాగ్రత్త. దానికి అసలు వాత్సల్యమే ఉండదు, దానికి ప్రేమే లేదు. ఎలా చెప్పగలం అని అంటే రెండు విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఒకటి, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల చాలా కాఠిన్యం చూపుతుందట. తన పిల్లలు తనవి కానట్టు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది పిల్లల పట్ల. పరాయి వాళ్ళ పట్ల ఎలాగైతే దురుసుగా కఠినంగా ప్రవర్తిస్తారో, ఆప్యాయత లేకుండా, అనురాగం లేకుండా అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుందట. మరో విచిత్రం ఏంటంటే తన కష్టార్జితం, తన కష్టం
వ్యర్థమైపోతున్నా, నష్టమైపోతున్నా, నాశనమైపోతున్నా, ధూళిపోలైపోతున్నా, అడవి జంతువుల పాదాల కింద తొక్కబడి నాశనమైపోతున్నా కానీ చింత లేకుండా, ఏ భారం లేకుండా, బాధ్యత లేకుండా, అసలు ఏమి పట్టనట్టుగా, అంటనట్లుగా తన మార్గంలో తను వెళ్ళిపోతూ ఉంటుంది. అది సంతోషించాలంటే సంతోషిస్తుంది, రెక్కలాడించాలంటే ఆడిస్తుంది, చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందే కానీ పిల్లల మీద కఠినంగా వ్యవహరించడం, కష్టం నష్టమైపోతున్న చింత లేకుండా ప్రవర్తిస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది? చూడటానికి 6-7 అడుగులు ఎత్తుంటుంది, ఎంత కొంగమేడలాగా పెద్ద మెడేసుకొని ఉంటుంది, రెక్కలు ఉంటున్నాయి, వెంట్రుకలు ఉంటున్నాయి, ఎంత వేగంగా పరిగెత్తుతుంది అని మీరు అనుకుంటారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది మరి అని అంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే దానికి వివేచన శక్తి అనుగ్రహించబడలేదు. అన్నీ ఉన్నాయి కానీ బాడీ ఉంది కానీ బయోడేటా పరమ చండాలంగా ఉంటుంది. దాన్ని బాడీ బ్రహ్మాండంగా ఉంటుంది కానీ బయోడేటా పరమ చండాలంగా ఉంటుంది. అలాగే కొందరు జీవితాల్లో చూడటానికి పెద్ద భక్తుల్లాగా ఉంటారు, చాలా ప్రార్థనాపరుల్లాగా ఉంటారు, మంచి వ్యక్తిత్వం కలిగిన వారిలాగా ఉంటారు, ప్రేమ కలిగిన వారిలాగా కనబడతారు, దయార్థ హృదయంలాగా కనబడతారు, కరుణామయుల్లాగా కనబడతారు. కానీ వాళ్ళల్లో దైవ లక్షణాలు ఏమీ ఉండవు. ఎందుకనంటే వారికి అన్నీ ఉన్న వివేచన లేదు. కానీ ఈ వివేచన మనకు అనుగ్రహించబడాలంటే మన కష్టం వ్యర్థం కాకుండా మనం కాపాడుకోవాలి. మన పిల్లల మీద కఠినంగా వ్యవహరించకుండా వారిని కరుణించి, ప్రేమించి, దగ్గర తీసుకొని, మంచి మాటలు చెప్పి, మంచి మార్గాల్లో నడిపించి, కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలంటే కొంచెం బుర్రలో గుజ్జుండాలి. కొంతమంది తలకాయ తాటికాయలాగా ఉంటాయి, ఇంతెంతలావుని, కానీ గుజ్జు ఉండదు, గుజ్జు సరిగా ఉండదు, బుద్ధి సరిగా పనిచేయదు, గంటలు చదువుతారు కానీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రావు. అయితే బైబిల్ అంటుంది మీకు వివేచన చాలా అవసరం. దేవుడు తన కృపచేత సంపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైన వివేచన మీకు కలుగజేస్తాడు, ఆయన చిత్తాన్ని మీకు తెలియపరుస్తాడు అని. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ఒక మాట మీతో చెప్పాలి. ఆ మాట చెప్తాను చూడండి. ఓబద్యా గ్రంథం 1:7 నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు, నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు, వారు నీ అన్నం తిని నీ కొరకు ఉరియొడ్డుదురు, ఎదోమునకు వివేచన లేకపోయెను. ఎదోము అనే ఒక వ్యక్తిని గురించి ఇక్కడ 3 వివరాలు రాయబడ్డాయి. అదేంటంటే ఎదోముతో సంధి చేసిన వాళ్ళే ఎదోముని వాళ్ళ సరిహద్దుల దాకా ఈడ్చుకెళ్ళారట. ఎదోముతో సమాధానంగా ఉన్నవాళ్ళే అతన్ని మోసపుచ్చి అతన్ని బలాత్కారం చేశారట. ఎదోము యొక్క అన్నం తిన్న వాళ్ళే ఎదోముకి సున్నం పూశారట. ఎదోము ద్వారా మేలు పొందిన వాళ్ళే ఎదోముకి మేకులాగా మారిపోయారట. ఎందుకు ఇలా జరుగుతూ వచ్చింది అనంటే బైబిల్ చెప్తుంది ఎదోముకి వివేచన లేదు. వివేచన గల జనం నిర్మూలపరచబడతారు, వివేచన గల జనం చిక్కుల్లో పడతారు. వివేచన లేని జనం శత్రువు యొక్క తంత్రాలను పసిగట్టలేరు, గ్రహించలేరు,
ఆలోచనలను తెలుసుకోలేరు. గుడ్డిగా వారిని వెంబడించి మోసపోతారు. కలిగిన సమస్తాన్ని పోగొట్టుకుంటారు. నష్టాల పాలైపోయి జీవితంలో నిలబడకుండా నిర్మూలమైపోతారు అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఎంతవరకు మీ జీవితంలో మీరు ఎవరినైతే నమ్మి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో సమాధానంగా ఉండి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళతో కలిసి మీ సమస్యలు షేర్ చేసుకున్నారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో నీతో సమాధానంగా ఉన్నారో, ఏ ఉద్దేశంతో నీతో కలిసి భోజనం చేస్తున్నారో, ఏ ఉద్దేశంతో నీతో సహవాసం చేస్తున్నారో నువ్వు వాళ్ళని తెలుసుకోవాలి అని అంటే వివేచన అనేది ఉండాలి. ఆత్మల వివేచన మనకి చాలా చాలా అవసరం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ వివేచన మనకు అనుగ్రహించబడాలంటే కృప ద్వారా మాత్రమే వివేచన మనకి దయచేయబడుతుంది. యవ్వనస్తురాండ్రు జీవితంలో ఎవరిని నమ్మి మోసపోకుండా ఉండాలన్నా, సమాధానంగా ఉన్నవారితో సమస్యలు రాకుండా ఉండాలన్నా, నీ అన్నం తిన్నవాళ్లే నీకు ఉరియొడ్డి నిన్ను బలాత్కారం చేసి నీ జీవితాన్ని అల్లరిపోలు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే వివేచన చాలా అవసరం. అందరిని గుడ్డిగా నమ్మొద్దు. అందరితో గుడ్డిగా మీ సమస్యల్ని పంచుకోవద్దు. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళొద్దు. ఆగి ఆలోచించండి. మంచిదా కాదా, వెళ్ళొచ్చా లేదా, సహవాసం చేయొచ్చా లేదా, భోజనాన్ని పిలవచ్చా లేదా, ఈ విషయాలు వాళ్ళతో చెప్పుకోవచ్చా లేదా అనే కొంచెం జ్ఞానం, వివేచన కలిగి మీరు ప్రవర్తిస్తే విపరీతమైన చిక్కుల్లో సమస్యల్లో పడి మీ ప్రాణాల మీదకి హాని తెచ్చుకోకుండా కాపాడబడతారు. బైబిల్ అంటుంది, కృప ద్వారా సంపూర్ణమైన జ్ఞానము వివేచన మనకి అనుగ్రహించబడుతుంది. ఆ విడువని కృప ఒక్కొక్కరికి జ్ఞానము వివేచన అనుగ్రహించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ జ్ఞానం, సమస్త విధములైన జ్ఞానం, సమయోచితమైన జ్ఞానం ఎందుకు మనకు అవసరం? అసలు ఎందుకు మనం కృప ద్వారా జ్ఞానాన్ని వివేచన మనం పొందాలి అని అంటే బైబిల్ అంటుంది, ఇస్సాకారీయులలో 200 మంది అధిపతులు ఉన్నారంటండి. ఆ 200 మంది అధిపతులు ఎవరు అని అంటే బైబిల్ అంటుంది, సమయోచితమైన జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చెయ్యదగినది ఏదో, చెయ్యతగనిది ఏదో ఎరిగిన వారు. విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఆ అధిపతులు 200 మంది మాత్రమే ఉన్నారు. ఏ అధిపతులు? సంపూర్ణమైన జ్ఞానం, సమస్త విధములైన జ్ఞానం, సమయోచితమైన జ్ఞానం కలిగిన అధిపతులు 200 మందే ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఇస్సాకారు గోత్రములో ఉన్నవారందరూ కూడా ఈ 200 మంది అధిపతులు కట్ట అన్ని విషయంలో వీరికి విధేయత కలిగి వీరి ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు చాలా బాగా నచ్చిన మాట, ఎవరైతే కృప ద్వారా జ్ఞానము వివేచన పొందుకుంటారో వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? ఏది దేవుని పిల్లలు చెయ్యదగినది, ఏది చెయ్యకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది ప్రతిష్ఠితమైనది, ఏది అప్రతిష్టమైనది అని వివేచించగలుగుతారు. ఆ సమయోచితమైన జ్ఞానం వారికి అనుగ్రహించబడుతుంది. ఈరోజు చాలామందికి మందిరానికి వస్తున్నారు, భక్తి మార్గాల్లో నడిపించబడుతున్నారు, కానీ
నేను దేవుని బిడ్డని, నేను పరిశుద్ధ రక్తంతో కడగబడ్డాను, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను, నేను ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఈ వ్యక్తితో సహవాసం చేయొచ్చా చేయకూడదా అనేది తెలియట్లేదండి చాలామందికి. నేను సిగరెట్ తాగొచ్చా తాగకూడదా, బూతులు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, సరసోక్తులు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ద్వంద్వ అర్థాలు వచ్చే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, టీవీ సీరియళ్ళు చూడొచ్చా చూడకూడదా, కామెడీ సీన్స్ చూడొచ్చా చూడకూడదా, ఈ వివరాలు మనకి తెలియాలంటే జ్ఞానం ఉండాలి కొంచెం. నేను రక్షించబడ్డాను, నేను ఈ పని చేస్తే, ఇలా ప్రవర్తిస్తే ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి, అన్ని జనుల మధ్యలో నేను అభ్యంతరంగా ఉండొచ్చా అనే ఆలోచన కూడా లేకుండా కొంతమంది కఠిన మనసుతో నడిపించబడుతున్నారు. కారణం ఏంటంటే జ్ఞానం లేదు, వివేచన లేదు, ముందు చూపు లేదు, దూరదృష్టి లేదు, దివ్య దృష్టి లేదు. గుడ్డి వాళ్ళుగా, దూరదృష్టి లేని వాళ్ళుగా మారిపోయారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ వాగ్దాన సందేశ ప్రార్థన కూడికలో పాల్గొందిన ఒక్కొక్కరికి దేవుడు ఖచ్చితంగా ఈ మాసంలో జ్ఞానము వివేచన సంపూర్ణంగా దయచేస్తాడు. ఇక మీదట మీరు చెయ్యదగినది ఏదో, చెయ్యతగనిది ఏదో గుర్తుపట్టి ఆ విధంగా మీరు చేయాల్సినవి మాత్రమే చేసేటట్లుగా దేవుడు సమయోచితమైన కృపనిచ్చి నవజీవన మార్గాల్లో నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దైవజనుడైనటువంటి పౌలు ముళ్ళు చేత బాధించబడి ముమ్మారు ప్రార్థన చేశాడండి. ముళ్ళు చేత బాధించబడుతూ ముమ్మారు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. అదేంటి? ముళ్ళు గుచ్చుకుంటుంది, నొప్పి భరించలేకపోతున్నాను, బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళపోట్లు భరించడం నా వల్ల కావటం లేదు, ఈ ముళ్ళు తీసేయమని ముమ్మారు అడిగితే ముళ్ళు తీస్తాననో తీననో చెప్పాలి. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లో నా శక్తి నీకు అపరిమితంగా అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, సమస్య తొలగించబడదు కానీ నీ జీవితంలో ఆ సమస్యని భరించడానికి, బాధని భరించడానికి కావలసిన కృప, శక్తి, బలం దేవుడు ధారాళంగా అనుగ్రహించి నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు, ఆయన చిత్తాన్ని నీలో సంపూర్ణంగా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో రోగాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ముళ్ళపోట్లు భరిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. కొంతమందికి వెంటనే సమాధానం వస్తుంది, రోగం తగ్గిద్ది, సమస్య తొలగిద్ది, నింద తీసివేయబడుతుంది, ఒక ఆదరణ, ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది. మరి కొంతమందికి ఆ రోగం అట్లాగే వస్తూ ఉంటుంది. మైగ్రేన్,
అది వెంటాడి గంటలు తల తిరిగిపోతూ ఉంటుంది, నరాలు కదిలిపోతూ ఉంటాయి, నొప్పి భరించలేరు, వాంతులు అయిపోతూ ఉంటాయి. భయంకరమైనటువంటి నరకం. ఎన్ని మందులైనా తగ్గిసావదు. కొంతమందికి తరచుగా బలహీనతలు వస్తూ ఉంటాయి. అదే విచిత్రం, కొంతమందికి జ్వరాలు 3 నెలలకోసారి, అది కూడా మామూలు జ్వరం కాదు, టైఫాయిడ్ జ్వరం కానీ మలేరియా జ్వరం కానీ వచ్చి ఒక 15 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది అనుకున్నాం, మళ్ళా తిరగబెట్టి మరలా ఇంకో 15 రోజులు మనిషి ఎండిపోతూ ఉంటుంది, బలహీనపరచబడుతూ ఉంటుంది, నీరసం పార్సలైపోతూ ఉంటుంది. ఎన్ని జ్యూసులు తాగినా, ఎంత బలమైన ఆహారం తీసుకున్నా చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి రోగాలు వచ్చి మిమ్మలను దీర్ఘకాలికంగా వేధిస్తూ బాధిస్తూ ఉన్నా, మీరు నిజంగా భక్తిపరులైతే, ప్రార్థనాపరులైతే, దేవునిలో నిలిచిన వాళ్ళైతే, దేవుని వైపు చూసి ప్రార్థన చేసిన వాళ్ళైతే స్వస్థతన్నా కలగాలి, లేదా బలాన్ని అనుగ్రహించబడి బలహీనతలను భరించే కృప మీకు అనుగ్రహించబడి, ఆ బలహీనతలన్నిటిలో కూడా మీరు కదిలించబడకుండా, కంట తడి పెట్టకుండా, దేవుణ్ణి దూషించకుండా, మంచం పట్టి రోజుకి బలహీనపరచబడకుండా కృప ఒక్కొక్కరిని బలపరుచునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, బాధలు భరించడానికి మీకు అప్పగించబడిన పని, ఉద్యోగం, బాధ్యతలు పూర్తి చేయటానికి దేవుడు మీకు కృప దయచేస్తాడు. దైవజనుడు పౌలు అంటున్నాడు, నాకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలము కాలేదు. నేను అపోస్తులందరికంటే ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్నో బలహీనతలండి పౌలు గారికి. ఎన్ని బలహీనతలంటే, కళ్ళంటే పుస్సులు కారుతూ ఉండేవి, నీళ్లు కారుతూ ఉండేవి, కళ్ళన్నీ ఎర్రగా నిప్పులు గక్కుతా ఉండేవి, కంటి చూపు సరిగా కనబడేది కాదు. చాలా పొట్టోడు, 4.5 అడుగుల లోపు ఉంటాడు. ఆ రూపురేఖలు కూడా అంత అందంగా ఉండడు. చరిత్రకారులు చెప్తారు, దొడ్డికాళ్ళోడు పౌలు. కాళ్ళన్నీ వంకరలు తిరిగి ఉంటాయి, కళ్ళేమో సరిగా కనబడవు, కళ్ళ జబ్బుతో బాధపడతా ఉండేవాడు. చాలా అనారోగ్య సమస్యలతో నడిపించబడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆరోగ్యవంతుల కంటే, అందగాళ్ళ కంటే, టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా విస్తారంగా ప్రయాసపడ్డాడు ప్రభు పనిలో, స్వార్థ పరిచర్యలో, సంఘ స్థాపనలో, యవనస్తుల్ని సేవకులుగా తీర్చిదిద్దటంలో, బైబిల్ సెమినారులు ఏర్పాటు చేయటంలో, స్వార్థ దండయాత్రలు చేయటంలో, ప్రాంతాలకి స్వార్థం ధైర్యంగా ప్రకటించడంలో వెళ్తుంటే అన్ని చోట్ల అనుకూలమైన వాతావరణం ఏమి లేదు. కొన్ని చోట్ల రాళ్లతో కొట్టేవాళ్ళు, కొన్ని చోట్ల చంపడానికి కుట్రలు చేసి ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఓ ప్రాంతంలో కొట్టారు, రాళ్లతో కొట్టి బయటికి ఈడ్చేలేరటాగే, బట్టలు జించేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేశారు. ఆ తర్వాత పౌలు శ్రేయోభిలాషులు వచ్చి తట్టి లేపితే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ గాయాలతోనే అతను తీసుకెళ్ళి మరలా అతన్ని పరామర్శించి బాగు చేసినట్లుగా బైబిల్లో రాయబడి. ఎంత కష్టాల్లో, ఇన్ని బలహీనతల్లో, ఇన్ని రోగాల మధ్యలో కూడా అప్పగించిన పని ఎక్కడ శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా చేయటానికి ఎలా సాధ్యమైంది అనంటే, పౌలు చెప్తున్న మాట, చాలా ప్రయాసపడ్డాను, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను మాత్రం కాదు, నాకు తోడై నన్ను బలపరిచిన దేవుని కృప ద్వారానే నేను ప్రయాసపడ్డాను.
నాకు అప్పగించిన పని అంతా పూర్తి చేశాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పౌలు తన సామర్థ్యం ద్వారానో, తన ప్రతిభ ద్వారానో, తన ఆరోగ్యం ద్వారానో, తన జ్ఞానం ద్వారానో అతడు బలపరచబడలేదు. అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా నడిపించబడలేదండి. తన కృషి ద్వారా కాదు, కేవలం దేవుని కృప ద్వారా ఈ పరిచర్య అంతా చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే మనలో ఒక్కొక్కరిలో దేవుని శక్తి సంపూర్ణం చేయబడాలి. కృప మనల్ని కప్పాలి, కృప మనల్ని భద్రపరచాలి, కృప మనల్ని బలపరచాలి, కృప మనల్ని నూతన ఉత్తేజంతో నింపాలి అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు: శ్రమలు, రోగాలు, నిరాశ, తిరస్కారం, విఫలత, ఇవన్నీ దేవుని శక్తి మనలో సంపూర్ణం అవటానికి మంచి అవకాశాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని శక్తి మనలో సంపూర్ణంగా కుమ్మరించబడాలి. దేవుని కృపా ప్రవాహం మనలోనికి ప్రవహించాలి అంటే ఇవన్నీ మొదట మనం రుచి చూడాల్సిందే. దేవుడు అనుమతించిన శ్రమలు, రోగాలు, నిరాశలు, తిరస్కారం, కపట సోదరుల వల్ల కలిగే ఆపదలు, భయంకరమైన పోరాటాలన్నీ మన ఓపికతో భరించి బలహీనతల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా సంతోషంగా దేవుని మీద ఆధారపడి మీ కృపతో నన్ను కప్పండి, మీ కృపతో నన్ను బలపరచండి, మీ కృపతో నన్ను ధైర్యపరచండి అని కృప మీద ఆనుకుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 2025 సంవత్సరం అంతా మీ జీవితంలో ఒకవేళ ఎన్నో శ్రమలు, రోగాలు, నిరాశలు, తిరస్కారాలు, చేసిన పనులు విఫలమైపోవటం, ఎన్నో అవమానాల మార్గాల్లో నడిపించబడ్డారేమో, కానీ అవన్నీ దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు. ఆ అవకాశాల ద్వారా దేవుని కృప మీ మీదకి ప్రవహించబడింది. ఆ కృప ద్వారానే మీరు నేటి వరకు భద్రపరచబడి, బలపరచబడి, కాపాడబడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కృప మనకు తోడుగా లేకపోతే మనం ఎప్పుడూ నిర్మూలమైపోయేవాళ్ళం, ఎప్పుడూ కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. కానీ నేటి వరకు మనం ఉన్నామంటే కేవలం దేవుని కృప, కృప, కృప.